అంటే ఈ రోబోటిక్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ఎన్ని రోజులు మీ అబ్జర్వేషన్లో ఉంటారు సార్? హాస్పిటల్లో 2 డేసే ఉంటారు, మ్యాక్సిమం 2 to 3 డేస్ తర్వాత డిశ్చార్జ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆన్ ద డే ఆఫ్ సర్జరీ నడుస్తారు, నెక్స్ట్ డే ఆల్మోస్ట్ రెడీగా ఉంటారు డిశ్చార్జ్ అవ్వడానికి. సో హాస్పిటల్లో పెట్టుకోవడం ఇంకా అనవసరం. ఇంట్లో ఫిజియోథెరపీ చేసుకుంటారు, ఎక్సర్సైజ్ చేసుకుంటారు కాబట్టి వితిన్ 2 డేస్ మ్యాక్సిమం 3 డేస్ పంపించేస్తాం. యూనిలాటరల్ అయినా అంటే ఒక సైడ్ అయినా 2 సైడ్స్ అయినా సేమ్ లెవెల్ ఆఫ్ రికవరీ ఉంటుంది. ఈ రోబోటిక్ సర్జరీ అది ఫస్ట్ టైం ఇక్కడ మన హైదరాబాద్లో ఇక్కడైనా సార్ ఇంకెక్కడైనా ఉందా స్టార్ట్ చేశారు? రోబోటిక్ సర్జరీ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఒక నియర్లీ 10 హాస్పిటల్స్లో ఉంది ఇప్పుడు, కార్పొరేట్ హాస్పిటల్స్లో. బట్ ఈచ్ హాస్పిటల్ హ్యాస్ ఎ డిఫరెంట్ రోబో. సో ఆ విధంగా చూస్తే ఇది లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నాం మనం. అంటే నార్మల్ మెథడ్కి రోబోటిక్ మెథడ్కి కాస్ట్ సేమ్ ఉంటుందా సార్, ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటుందా? రోబోటిక్కి కాస్ట్ ఆఫ్ రోబో ప్రతి పేషెంట్కి ఎక్స్ట్రా పడుతుంది. అట్లాగే యూజ్ చేసే ట్రాకర్స్, మనం ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ ఏదైతే పిన్స్ ఇవన్నీ ఉన్నాయో వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఇట్ మే వేరీ డిపెండింగ్ ఆన్ వాట్ రోబో వీఆర్ యూజింగ్. ఇట్ మే వేరీ బిట్వీన్ 50,000 to 1 lakh వరకు చేంజ్ వస్తుంది ఒక్కొక్క మోకాల్కి. సార్ చెప్పండి సార్, రోబోటిక్ ఆపరేషన్ ఎందుకు చూస్ చేసుకోవాలి పేషెంట్ అనేది? సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి చెప్పండి. అంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది మెయిన్ బెనిఫిట్. అంటే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది నిన్నటి వరకు మేము వితౌట్ రోబో చేస్తున్నాం. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ మేము అప్రిషియేట్ చేసింది ఏంటంటే నీ రీప్లేస్మెంట్ చేసే విధానంలో, ఆ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసే విధానంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ ఇంప్లాంట్స్ని మనం 1 millimeter ప్రిసిషన్స్తో ప్లేస్ చేయొచ్చు. సో దీంతో ఏంటంటే ఆపరేషన్ టైం కొద్దిగా పెరిగినా కానీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు తొందరగా ఫిజియోథెరపీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫిజియోథెరపీలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే పేషెంట్స్కి పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ పెయిన్ని మనం తగ్గించడం మూలాన వాళ్ళ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాంతో రికవరీ కూడా బాగా ఫాస్ట్గా ఉంటుంది. సో వాళ్ళ పోస్ట్ ఆపరేటివ్గా వాళ్ళకి కావాల్సిన పెయిన్ కిల్లర్స్ కూడా చాలా తక్కువగా వాడుతున్నారు. ప్లస్ తొందరగానే వితౌట్ సపోర్ట్ నడుస్తున్నారు. సో ఈ అడ్వాంటేజెస్ మూలాన మనం రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. సార్ రోబోటిక్ అనేది మీరు ఇప్పుడు దానికి ముందుగా సిస్టమ్కి మీరు అన్ని సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తారు కదా సార్, కొంచెం అటు ఇటు అయితే దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటుందా? ఇంకా అంటే ఇప్పుడు మనం వాడే ప్రస్తుతానికి రోబోటిక్ సిస్టమ్ వెల్లిస్ రోబోటిక్ సిస్టమ్. సో దీంతో ఏంటంటే రియల్ టైం ఇన్ఫర్మేషన్ వెళ్తుంది రోబోకి. అంటే బేసిక్గా ఆన్ టేబుల్ ఆ మోకాలు అనేది ఎలా ఉంది, ఆ మోకాలు అరుగుదల ఎంత ఉంది, మోకాలు చుట్టూతా కండరాల్లో టెన్షన్ స్ట్రెస్ ఎంత ఉంది, అవన్నీ ఇమీడియట్గా దానికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇట్ విల్ గైడ్ అస్ అనమాట. అది మనకు చెప్తుంది ఒక 1 millimeter కట్టో 2 millimeter కట్టో ఎంత చేయమని. సో దానికి మనకి ఏంటంటే వైడ్ వెరైటీ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వాడే సిస్టంలో ఎట్యూన్ సిస్టమ్ అని వాడతాము. సో దాంట్లో వైడ్ వెరైటీ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి కాబట్టి ఆ మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ.